యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 71వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 7వ శ్లోకం అత్యంత కీలకమైనటువంటిది. ఇహపరాలకు ఏకకాలంలో సహకరించేటువంటి శ్లోకం ఇది. ఇహంలో మహా సుఖం, పరంలో మోక్షం రెండు ప్రసాదించేటువంటి ఒక మార్గదర్శనం ఈ శ్లోకం లోపల ఉంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. కాబట్టి 6వ శ్లోకం లోపల భావాన్ని సిద్ధపరచుకోండి. జీవితమంతా ఏ భావముతోనే మనం ఉంటామో ఆ భావానికి తగినటువంటి జన్మనే మళ్ళీ దొరకడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలనే మాటకు వచ్చేస్తే భగవత్ ప్రాప్తి కొరకు చేయవలసినటువంటి రహస్యం ఇక్కడ మీరు ఏది స్మరించుకుంటూ ప్రాణత్యాగం జరుగుతుందో ఆ భావంతో కలిగినటువంటి సంస్కారం వలన కలిగినటువంటి స్మరణచే అటువంటి జన్మనే మళ్ళీ రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి జన్మ రాహిత్యం ఎట్లా అనేటువంటిది మనం ఆలోచిస్తే జన్మ రాహిత్యానికి సంబంధించినటువంటి స్మరణ ఎట్లా ఉంటుంది, దాని విధానం ఏమిటిది అనే విషయానికి 7వ శ్లోకం లోపల ఎల్లకాలములందును నన్ను స్మరించుచు యుద్ధమును కూడా చేయుము. ఈ ప్రకారముగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవైనచో నీవు నన్నే పొందగలవు, ఇట సంశయము లేదు. అంత గొప్ప అష్యూరెన్స్ అంటే మానసిక రోగాల బారిన పడుతున్నటువంటి వాళ్ళ కూడా మహాదివ్య ఔషధం అన్నట్టు. మానసిక రోగాలు ఎట్లా వస్తున్నాయి? సామర్థ్యమును బేరీ చేయకుండా ఇష్టం వచ్చినటువంటి విధంగా ఆలోచించడము, తదనుకూలంగా పనులు చేయడంతో ఎన్నో రకాల మానసిక చంచలత్వం అనేది వస్తూ ఉంది మనిషికి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక పని చేయండి, ఎల్లకాలములందును నన్ను స్మరించుచు యుద్ధమును కూడా చేయము. ఇది చాలా పెద్ద ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి పరమాత్ముని నామస్మరణ లోపల లేక భగవత్ మార్గం లోపల మోక్ష మార్గం లోపల వస్తే సంసారం చేయాలే చేయకూడదు అనేటువంటి భావన ఈ మధ్య కాలం లోపల కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగిపోయింది. మనుషుల యొక్క భావన కూడా చాలా విచిత్రమైపోయింది. అజ్ఞానం అనేది బాగా పెరిగిపోయింది. ఆధ్యాత్మికం పేరిట ఎంత భ్రమ అనేది వ్యాపించిపోయిందో జనం లోపల, మునుపెన్నడూ లేనంత భ్రమ ఇప్పుడు వ్యాపించిపోయింది అన్నట్టు. అంటే సంసారము చేస్తూ కూడా విధియుక్త ధర్మాన్ని నిర్వర్తించవచ్చు. భగవత్ నామస్మరణతో ఉండి కూడా సంసారం చేస్తే సంసారంలో ఇంకా మెరుగుదల రావడానికి అవకాశం ఉన్నది. జటిలమైనటువంటి సమస్యలు కూడా సులభంగా సాధించుకోవడానికి కావలసిన మానసిక శక్తి ఏదైతే ఉందో పరమాత్ముని యొక్క స్మరణ ద్వారా అది సాధ్యం కావడానికి అవకాశం ఉంది. ఎంతటి జటిల సమస్య అయినప్పటికైనా కానీ దానికి పరమాత్ముని నామస్మరణ తోడైందంటే ఆ సమస్య సులభతరం కావడానికి అవకాశం ఉంది. ఈ రహస్యం అన్నట్టు ఇక్కడ ఏమంటున్నాడు, ఎల్లకాలమునందు తస్మాత్ సర్వేషు కాలేషు అంటే సర్వకాల సర్వ అవస్థల్లోపల అని అర్థం అన్నట్టు. సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న మనకు ఉదయిస్తుంది అన్నట్టు. సర్వకాల సర్వావస్థలు అంటే ఏమిటిది? నిద్ర మేల్కొన్నప్పటి నుండి
తిరిగి నిద్రించేంత వరకు ప్రాథమికంగా తీసుకుందాం మనం. మొట్టమొదలు నిద్ర మేల్కొన్నప్పటి నుంచి మళ్ళీ నిద్ర పడుకునేంత వరకు సర్వకాల సర్వావస్థలు అనవచ్చు. కొంత ముందుకు పోయిన తర్వాత నిద్రావస్థ లోపల కూడా తనకు తాను ఆ నామస్మరణ జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో అది కూడా మనకు సాధ్యమైపోతుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థ లోపల అన్నప్పుడు హాత్ మే కామ్ మోమే నామ్, ఎప్పుడు కూడా పరమాత్మని నామస్మరణ చేస్తూ విధియుక్త ధర్మాన్ని మనం నిర్వర్తించవచ్చు. మాట్లాడే అవకాశం ముందు మాట్లాడేటువంటి మనుషులు లేనప్పుడు, మాట్లాడే పరిస్థితులు లేనప్పుడు మనసును అంతర్ముఖం చేసి పరమాత్మని యొక్క నామస్మరణకు ఉపక్రమించే అవకాశం ఉంది. దీంతో సంసారము కష్టమైతే కాదు, సంసారంలో ఉండే కష్టాలు తొలగిపోయి సమర్థవంతమైనటువంటి మన కార్యాచరణకు ఎంతో సహాయం మనకు కలిగడానికి అవకాశం ఉంది. యుద్ధమును కూడా చేయమంటున్నాడు. యుద్ధ రంగం లోపల నిలబడి చెప్తా ఉన్నాడు, అయ్యా నా నామస్మరణ చేస్తూ నువ్వు భయంకరమైనటువంటి యుద్ధాన్ని కూడా చెయ్యి అంటున్నాడు అన్నట్టు. ఆ అవకాశం శరీరానికి మనసుకున్నది. ఎట్లా ఉన్నదంటే మనము ఏ పని లోపల ఉన్నప్పటికైనా మనసు అనేది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, పని కూడా సమర్థవంతంగా జరుగుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, లేక ఏమైనా వేరే పనులు చేస్తూ ఉన్నాము, మాట్లాడుకోవడం ముంగట లేనప్పుడు మనసు ఖాళీగానే ఉంటుంది అన్నట్టు. పనులు జరుగుతూ ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు మనసు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది మహిళలకు. ఇంటి పనులు చేస్తున్నప్పుడు మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, పని మాత్రం కరెక్ట్ అవుతూ ఉంటుంది. మనము ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం లోపల ఉన్నప్పుడు కూడా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒక పనికి పూనుకున్నప్పుడు కూడా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మనసు ఎక్కడ తిరిగినప్పటికైనా కానీ పని చేసే అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఆ తిరిగే మనసుకు అలా తిరగకుండా తిరిగే మనసుకు నామస్మరణను జోడిస్తే ఆంతరిక శక్తి పెరుగుతుంది, అనుకున్న పనులు నెరవేరిపోతాయి. యుద్ధమే సాధ్యమైనప్పుడు సంసారం ఏపాటిది అని అర్థం అన్నట్టు. ఈ ప్రకారముగా అయితే ఎట్లా చేయాలి అనే మాటకు వస్తే, ఈ ప్రకారముగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో, ఇది చాలా కీలకమైనటువంటిది అన్నట్టు. మనిషికి దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడు మనస్సులో సంకల్ప వికల్ప రావడము, బుద్ధిలో ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అయితే దేహ తాదాత్మ్యత ఉన్న కారణంగా, ఆత్మజ్ఞానం మనకు లేని కారణంగా సంకల్ప వికల్పాలు ఏ వస్తాయో అవి నేను చేస్తున్నా అనేటువంటి భావన మనిషికి కలుగుతుంది అన్నట్టు. బుద్ధిలో వచ్చేటువంటి ఆలోచనలు నేను చేస్తున్నా అంటే బద్ధమైన అహంకారం అని అర్థం అన్నట్టు. దేహ తాదాత్మ్యతతో కూడుకున్నటువంటి అహంకారానికి బద్ధ అహంకారం అంటాం అన్నట్టు. బద్ధ అహంకారం అంటే నా బుద్ధి, నా మనసు, నా ఆలోచనలు, నా సంకల్ప వికల్పాలు, ఈ దేహ తాదాత్మ్యతతో కూడుకున్నప్పుడు ఈ అహంకారం అనే మనిషి లోపల ఉంటుంది అన్నట్టు. లోతుకి వెళ్ళిపోతే అక్కడ ఈ రెండిటికి నీవు సాక్షిగా ఉంటావు. ఈ బద్ధమైన దేహ తాదాత్మ్యతతో కూడుకున్నటువంటి ఈ బుద్ధి మనసుకు సాక్షిగా నువ్వు చూస్తూ ఉంటావు. శుద్ధమైన అహంకారం అంటే వీటన్నిటికీ సాక్షిగా, ఇవన్నిటికీ సాక్షిగా నిలబడి ఉంటావు మొత్తం మీద. అట్లా ఉన్నప్పుడు ఏంటిదంటే నీ లోపల ఉండేటువంటి మనసు పని చేయాలన్నా, బుద్ధి పని చేయాలన్నా, ఇదే గీత లోపల చెప్పాడు, బుద్ధిమతామస్మి, నేను బుద్ధిమంతుణ్ణి అనుకోకు. నీ బుద్ధి లోపల ఆలోచనలు రావడానికి శవంకు రావవి. శివం ఉన్నప్పుడే బుద్ధికి చైతన్యం వస్తున్నది, మనసు లోపల సంకల్ప వికల్పాలు వస్తున్నాయి. చైతన్యం ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యం తప్ప చైతన్యం లేకపోతే ఇవన్నీ ఏం కావు. కాబట్టి ఈ మనసును, ఈ బుద్ధిని చైతన్యానికి సమర్పించండి. అంటే పరమాత్ముని యొక్క శక్తి ఏదైతే నీ ఆత్మరూపం లోపల ఉన్నదో అది ఉంటేనే ఆలోచనలు బుద్ధి ఉన్నాయి, బుద్ధి లోపల ఆలోచనలు ఉన్నాయి, అవి ఉంటేనే మనసు లోపల సంకల్ప వికల్పాలు ఉన్నాయి. అది లేకపోతే ఏమీ లేదు.
ఈ భావం మనం తెలుసుకున్నప్పుడు నేను ఆలోచిస్తున్నా, నేను సంకల్పిస్తున్నా అనేటువంటి విషయం కూడా తనకు తాను ఉడిపోతుంది అన్నట్టు. ఈ మనసును బుద్ధిని అర్పించడం అంటే ఇంతే. బద్ధ అహంకారం నుంచి, దేహ తాదాత్మ్యత నుంచి నా బుద్ధి, నా మనసు అనుకుంటున్నటువంటి భావన కొంచెం లోతుకు పోయి ఆలోచిస్తే ఏది నీది లేదు. ఉన్నదంతా ఏది ఉన్నదో దాందే ఇదంతా ఉన్నది. ఉన్నదేది ఆ పరబ్రహ్మ పదార్థమే, పరబ్రహ్మ వస్తే ఉన్నది. ఏవి ఉన్నా దాంతోనే ఉన్నాయి, అవి లేకపోతే ఏమీ లేదు. కాబట్టి నీ బుద్ధి, నీ మనసు కూడా అర్పణ అంటే వాస్తవంగా ఇందులోపల చైతన్యం పరమాత్మ చైతన్యమే. సంకల్పాలను, వికల్పాలను, ఆలోచనలను కూడా ఈ భావం నీకు వచ్చిందంటే తనకు తాను సమర్పింపబడతాయి మొత్తం మీద. ఇట్లా మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు. పొందడం ఎట్లా ఉంటుందంటే మనసులో ఏ భావం ఉంటే అదే పొందగలుగుతాం. మనసులో ఉండే భావన ఎప్పుడైతే మనసైనా బుద్ధి అయినా పరమాత్మ చైతన్యం నుంచే పనిచేస్తున్నది అన్నప్పుడు నీ దృష్టి పరమాత్మ వైపు మరలిపోతుంది. అట్లా మరలిపోయినప్పుడు అది తప్ప నీకు ఇంకేమీ కనిపించదు ప్రపంచం లోపల. జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం ఇంతే. అజ్ఞానికి ఏముంటుంది మొత్తం మీద? ఎక్కడా పరమాత్మని యొక్క చైతన్యము అనుభవం లోపలికి రాదు అజ్ఞానికి. జ్ఞానికి ఏముంటుందంటే ఆ పరమాత్ముని యొక్క అనుభవము తప్ప ఇంకొక్కటి కనిపించదు. ఎక్కడ చూస్తే అక్కడ అంతా దివ్యత్వమే, అంతా పరమాత్ముని యొక్క వాసుదేవ సర్వమితి అన్నిటి లోపల వసించి ఉన్నది. ఆ దివ్యత్వమైనటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో, అన్నిటి లోపల వసించి ఉన్న అంతా దివ్యత్వమైన భావన నీకు వచ్చినప్పుడు నీ మనసు లోపల ఉన్నది దివ్యత్వమే, నీ బుద్ధి లోపల ఉన్నది దివ్యత్వమే, జగమంతా వ్యాపించి ఉన్న దివ్యత్వమే. సర్వమితి వాసుదేవ 7వ అధ్యాయం లోపల వచ్చేసింది. ఈ భావన నీకు ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు నీ మనసు బుద్ధి లోపల పరమాత్మ యొక్క అనుభూతే మిగిలి ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడ పోతావు? చివరి క్షణం లోపల కూడా ప్రయాణ సమయం లోపల కూడా ఈ పరిపూర్ణమైనటువంటి పరమాత్మ భావనని నీకు అలవడిపోతుంది అన్నట్టు. సాధన యొక్క ఫలితం అది. అట్లా అలవడిపోయినప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఆ పరమాత్మ అనుభవమే నీకు ఉన్నప్పుడు వేరే ఆలోచన రాదు. ఏ ఆలోచన వచ్చినా అది పరమాత్మని యొక్క చైతన్యమనే భావన నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఎక్కడ పోతావు? ఆ పరమాత్మని యొక్క పునర్జన్మరహితమైనటువంటి ఆ పరమాత్మ పదం ముందు వస్తుంది. అది ఎట్లుంటుంది అనేటువంటి విషయం పరమాత్మ పదము ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే సంసారము కూడా చాలా సులభమైపోతుంది. రామాయణంలోకి వెళ్ళిపోతే ఆ వానర సైన్యము గుండ్లు మోయడానికి చాలా ఇబ్బంది పడకుండా ఇది మన వల్ల కాదు అనే భావన నుంచి అక్కడక్కడక్కడ మూకలుగా ఏర్పడి వాళ్ళ మనోవేదనలో పరస్పరం ఒకరు కూడా చెప్పుకుంటూ ఉంటారు అన్నట్టు. ఆ వానర సైన్యం అంతా ఇది మన వల్ల కాదు, సముద్రం ఎట్లా ఉంది, గుండ్లు ఎట్లా ఉన్నాయి, ఇటు లేపడం ఎట్లా, వేయడం ఎట్లా అంటే హనుమంతుడు గమనిస్తాడు. ఆయన మార్గదర్శనం లోపలనే వానర సైన్యం ఉంటుంది కాబట్టి గమనించి వాళ్ళందరి పిలిచి మీటింగ్ చేస్తాడు అన్నట్టు. ఎందుకు భయపడుతున్నారు మీరు? వాళ్ళ మనసు లోపలనే చెప్పి ఈ సాగరం ఏంటిది, మేము మోయడం ఏంటిది, వారి నిర్మాణం ఏమిటిది, సాధ్యం కాని పని మనసు లోపల అనుకుంటున్నాము. చావడం కంటే ఇంకా వేరే మార్గం లేనట్టు అనుకుంటున్నామంటే చరిత్రల మీ పేరు ఈ వారధి స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది వానరులారా. ఇది మీతోని మాత్రమే అయ్యే పని ఉన్నది. ఇది ఇంకోరితో అయ్యే పని కాదు. ఎట్లా అవడం ఎట్లా చెప్తా వినండి. నేను ఏ మార్గం లోపల ఉన్నానో నా లోపల ఇన్ని శక్తులు రావడానికి పరమాత్మని యొక్క నామస్మరణ అయ్యే కారణము. కాబట్టి ఆ బీజాక్షరాలు ఏవైతున్నాయో నా మాదిరిగా మీరు కూడా స్మరించండి. రామ అనే 2 బీజాక్షరాలు ఏవైతున్నాయి కదా, ఆ 2 అక్షరాలను మీరు తీసుకోండి, బీజాక్షరాలను తీసుకోండి.
మనసు లోపల నింపుకోండి, రామభక్తిని నింపుకోండి. అన్నీ కాపాడేటువంటి వాడు భగవంతుడైన విశ్వాసం పెంపొందించుకోండి. ఇప్పుడు పొండి మీరు రామ అని ఆ గుండును తగలండి. మీరు రామ అని మీ అరిచే గుండు మీద పెట్టండి, మీ హస్తం గుండు మీద పెట్టండి. అప్పుడు ఆ గుండు బెండ్ అయిపోతుంది, హల్కన్ అయిపోతుంది. తీసుకొని అంటే అది ప్రయోగాత్మకంగా వానరులందరూ పోయి ప్రయోగం చేస్తారన్నాడు. ఆటోమేటిక్ గుండ్లు బెండ్ అయిపోయి కోతుల కంటే 4 అంతల పెద్దగా ఉండేటువంటి గుండ్లు కూడా అవలీలాగా వానరులంతా మోసుకొని వస్తూ ఉంటే రామ అని చెప్పేసి ఆ సముద్రంలో వేసేస్తే అవి బెండ్లు అయిపోయినాయి కాబట్టి మీదనే తేలి ఆడుతూ ఉంటాయి. ఆ నల్ల నీళ్ళు అనేటువంటి ఇంజనీర్స్ వాటిని ఎట్లా సెట్ చేయాలో సెట్ చేసేస్తారు. ఎంత మనము క్రీడల లోపల ఎట్లయితే పాల్గొని వినోదాత్మకంగా మనం ఒక అనుభూతిని పొందుతామో అదే రకంగా ఆ వానర సైన్యము వారధి నిర్మాణం అనేది వినోదాత్మకమైన క్రీడగా మారిపోయింది అన్నట్టు. కారణం వాళ్ళకి ఇక్కడ తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ అనేది అప్పుడు హనుమంతుడు నేర్పిండు అన్నట్టు. నేను సర్వకాల సర్వావస్థ లోపల రామనామస్మరణ లోపలనే ఉంటా, మీరు ఉండండి చూడండి అంటే దాని నీతి ఏమున్నది మనం గ్రహించటందుకు కొరకంటే సంసారం ఒక సాగరమే, దాటడం చాలా కష్టమే. దాటడం కాదు కదా, వారధి నిర్మాణం చేసి ఎందరినో దాటించారు వానరులు. శ్రీరాముని సైతం ఆ వానరులు నిర్మించిన వారధి మీద నుండే శ్రీరాముడు సైతం హనుమంతుడు సైతం ఆ వారధి మీద నుంచే లంకకి చేరుకుంటారు అన్నట్టు. అంటే వాళ్ళు రామనామము నుంచి తరించి అద్భుతమైన శక్తిని పొందడం కాదు కదా, ఆ శక్తి నుంచి ఇతరులను కూడా దాటింపజేస్తారు అన్నట్టు. ఇది ఏమైపోతుంది, సంసారం అనే సాగరం దాటాలంటే సంసారము ఎంత అన్నీ బరువైనటువంటి బాధ్యతను కూడుకొని ఉంటాయి అన్నట్టు. గర్భస్థం నుంచి అవసానం వరకు మరణం వరకు ప్రతి అవస్థ లోపల కూడా బరువైన సమస్యలు ఉంటాయన్నీ. మొత్తం ఏ సమస్య చూసినా అంతా బరువైంది. ఒకరిని చూసి ఒకరు వాళ్ళు బాగున్నారు అని వీడు అనుకుంటాడు, వీడు బాగున్నాడు వాడు అనుకుంటాడు, బాగా ఎవడూ లేడు. అజ్ఞానం లోపల ప్రతి ఒక్కడు బరువుగానే ఉంటాడు, బాగా మాత్రం ఎవరు ఉండరు. ఈ రకంగా ఆ సైన్యం ఏదైతే ఉందో వారి నిర్మాణం చేస్తుంది. నీతి ఏంటి మనం తీసుకోవాల్సిందంటే ఇంత బరువైనటువంటి సంసారం ఏదైతే ఉందో ఈ బరువైనటువంటి సంసారము ఈదాలనంటే మనము మొత్తం మీద పరమాత్ముని యొక్క నామస్మరణను ఆలంబనగా చేసుకుంటే భయంకరమైనటువంటి సంసారాన్ని అవలీలగా మనము దాటగలుగుతామనేటువంటి విషయం మనకి ఇక్కడ అనుభవం లోపలికి రామాయణం తీసుకొని వచ్చిందని అనుకోండి మొత్తం మీద. అయితే ఆ నామస్మరణ లోపల ఆ శక్తి ఉన్నదనేటువంటి విషయం మనము గమనించాలి. ప్రపంచము సులభమైపోయింది, పరమార్థము సిద్ధించింది. రాముని సేవ లోపల రామదర్శనం రామస్పర్శం లోపల ఉన్నందుకు ఆ వానరులకు 2 లభించినాయి అన్నట్టు. జన్మధన్యమైపోయింది, అద్భుతమైనటువంటి కార్య సాధన జరిగిపోయింది అన్నట్టు. ఇది రామనామం లోపల ఉండేటువంటి పరమాత్మ నామస్మరణ లోపల ఉండేటువంటి మహిమ. ఇంట్లో ఎలాంటి సంశయం లేదు అంటున్నాడు, మీరు చేసి చూడండి అంటున్నాడు అన్నట్టు. మనము కూడా సంసార బాధ్యతలు ఏవైతున్నాయో వీటిని మోయలేక బాధపడుతూ ఏం చేయాలనో తోచక మనము రాత్రులు నిద్ర లేకుండా పగలు శాంతి లేకుండా కార్యము సిద్ధిస్తే ఒక బాధ, సిద్ధించకపోతే బాధ అయితే ఉండనే ఉంటుంది. సిద్ధించిన తర్వాత సుఖం ఉందా అంటే అక్కడ కూడా ఒక కొత్త సమస్య వచ్చి పడుతూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ అన్ని సమస్యల నుంచి మనం దూరం కావాలంటే పరమాత్ముని యొక్క నామస్మరణ చాలా ముఖ్యమై ఉన్నది అన్నట్టు. ఇది వ్యవహారికమైన అర్థం. పారమార్థికమైన అర్థం ఇందు లోపల ఉన్నది. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి భావమును పెంపొందించుకో. సర్వేషు కాలేషు మామనుస్మర అంటే నన్ను స్మరిస్తూ అంటున్నాడు అన్నట్టు. నన్ను అంటే నేను అనుకోండి. ఇక్కడ నేను ఏమై ఉన్నది,
నాలో నేనంటున్నదే పరమాత్మ చైతన్యం, అయమాత్మ బ్రహ్మభావం. పరమాత్మ మరెక్కడు లేడు, నాలో నేనై ఉన్నటువంటి ఆ స్ఫురణనే పరమాత్ముని యొక్క చైతన్యం అనేది గురుముఖంగా మహావాక్యాల యొక్క మర్మాన్ని మనము తెలుసుకొని విని ఆ అనుభవం లోపల నుంచి పక్కకు జరగకుండా ఉండడం అన్నట్టు. వాస్తవమైనటువంటి ఆ జ్ఞానము మన లోపల స్థాపించబడితే, అటువంటి జిజ్ఞాస నీకుండి, అటువంటి సద్గురువు నీకు దొరికి ఎప్పుడైతే ఇటువంటిది జరిగిపోతుందో, నీకు అటువంటి తీవ్ర జిజ్ఞాస ఉండాలి. జ్ఞాని జిజ్ఞాస అన్నాం కదా, నీకు జిజ్ఞాస ఉన్నప్పుడు జ్ఞానుల సాంగత్యం దొరుకుతుంది. నీ లోపలుండే తీవ్ర జిజ్ఞాసను బట్టి మహాత్ములు చెప్పినటువంటి మహావాక్యం నీ లోపల స్థాపితమైపోతుంది. ఒకసారి స్థాపితమైపోయిందంటే అంతే సంగతిగా, మళ్ళీ మళ్ళీ మరిచే ప్రసక్తే. సర్వేషు కాలేషు మామను స్మరయుధ్యచ. అది ప్రాపంచిక అనుభవం ఎట్లా ఉన్నదో పారమార్థిక అనుభవం కూడా అట్లాగే ఉంటుంది అన్నట్టు. ఒక దరిద్రుడు శ్రీమంతుడైపోతే సర్వకాల సర్వావస్థ లోపల కూడా నేను శ్రీమంతుణ్ణి అనేటువంటి ధ్యాసనే వానికి ఉంటుంది అన్నట్టు. ఒక సామాన్యుడు ఒక గొప్ప పదవి లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి. ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అనుకో, మినిస్టర్ అనుకో, ఏదో ఒక పదవి లోపల వెళ్ళిపోయినప్పుడు వాని భావనలో ఏముంటుంది? మొత్తం మీద నిరంతరము నేను ఫలానా అనేటువంటి భావమే ఉండిపోతుంది అన్నట్టు. అట్లాగే అయమాత్మ బ్రహ్మభావము కూడా నీకు సరియైన మార్గం లోపల దాని యొక్క సామరస్యం జరిగిందనుకోండి, నీ జిజ్ఞాసకు సద్గురు యొక్క ఉపదేశంకు రెండు ఒక్కటైపోయిన తర్వాత ఎక్కడున్నాడు? నాలో నేనై ఉన్నదే పరమాత్మ అనే భావం వచ్చినప్పుడు అది సర్వకాల సర్వావస్థ లోపల ఉండడానికి అవకాశం ఉందన్నట్టు. మారది. ఎవరికి నేను కుమారుని అయి ఉన్నానో, ఎవరికి నేను సంతానం అయి ఉన్నానో, అది ఒకసారి తల్లి ద్వారా నిర్ధారణ అయిన తర్వాత అతడు నా తండ్రి అని మాటి మాటికి అనవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ మనసు లోపల దృఢమై ఉంటుంది అన్నట్టు. ఇతడు నా కొడుకు అని చెప్పేసి మాటి మాటికి అనవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్ నాకు ఫలానా తండ్రి, ఫలానోడు నాకు కొడుకు అనేటువంటిది ఎట్లయితే నిరంతరము స్మరణ లోపల ఉండిపోతుందో, అయమాత్మ బ్రహ్మ భావన కూడా అట్లాగే నిరంతరము. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ. ఆ స్ఫూర్తి, ఆ స్ఫురణ నుంచే ఈ యుద్ధం లాంటి సంసారం ఏదైతుందో ఇంకా అది యుద్ధం ఉండదు, అక్కడ శుద్ధం అయిపోతుంది. యుద్ధంలాగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే దేహ తాదాత్మ్యతతో ఉన్నప్పుడు అంతా యుద్ధంలాగా కనిపిస్తుంది. కానీ అయమాత్మ బ్రహ్మభావం వచ్చినప్పుడు ఆ యుద్ధం పోయి శుద్ధం అయిపోతుంది. అవలీలాగా గుండ్లు పోయి బెండ్లు అయిపోయినట్టు యుద్ధం పోయి శుద్ధం అయిపోయి ఆ శుద్ధమైనటువంటి ఆత్మభావనని ఎల్లప్పుడూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికమైన అర్థము. ఇంతకు మొదలు వ్యవహారికమైన అర్థం. ఇటు ఆధ్యాత్మిక అర్థం లోపల పరిపూర్ణ దర్శనం ఉంటుంది, ఎప్పటికీ పరిపూర్ణ అనుభవం ఉంటుంది. వ్యవహారం లోపల ఏముంటుంది? సంసారం ఎంత జటిలమైన కానీ సులభంగా లాక్కపోయేటువంటి శక్తి రావడానికి మనకు అవకాశం ఉన్నది. ఈ రకంగా రెండు విధాల కూడా మనకు మేలి అనేటువంటి భావన సర్వేషు కాలేషు ఇది అలవడ్డదంటే మనసు లోపల చెత్త ఆలోచనలు రావు. మనము మనసుకు కావలసినటువంటి, మనసుకు అస్సలు అవసరమైందే మనసుకు ఆహారమే మంత్రం, మనసుకు ఆహారమే జ్ఞానం. మంత్రం జ్ఞానం మనసుకు ఆహారం అన్నట్టు. ఇవి మనం అందించకపోవడం వల్ల మనసు నిరంతరం చపలత్వంతోనే కూడుకొని ఉంటున్నది అన్నట్టు. దానికి కావాల్సిన అవసరమైనటువంటి మనం ఇవ్వడం లేదు. అందుకొరకే సనాతన భారతీయ సంస్కృతి లోపల 8వ ఏటనే మనిషికి మంత్రోపదేశం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎందుకో మనసు వికసించిన కొద్దీ చంచలత్వం పెరిగిపోతూ ఉంటుంది. దానికి ఔషధం ఏమిటిది? మనసుకు ఔషధమే మంత్రం. మంత్రం ఉన్నదంటే ఇంకా చెత్త ఆలోచనలు మనసు లోపల రావడానికి అవకాశం ఉండదు. సంసార బాధ్యతలు కూడా చాలా సులభమైపోతాయి. ఈ మాట మనం తెలుసుకోవడం లేదు. మనసుకు ఏమిటి
శరీరంకు ఆహారం అందరికీ తెలుసు. ఆహారం లేకపోతే శరీరం బలహీన పడిపోతుంది. కానీ మనసు ఒకటి ఉన్నది కదా, మనిషికి ఉన్నందుకే మనిషి అయింది కదా. మనసుకు ఏంటి తప్ప ఆహారము. మనసు శాంతించాలంటే ఆకలిగా ఉన్న మనిషి అన్నం తింటే కొంచెం ఉపశమనం ఏర్పడుతుంది, శారీరక ఉపశమనం ఏర్పడుతుంది అన్నాడు. కానీ మానసికం ఉంటుంది అన్నట్టు. ఎంత కడుపు నిండా తిన్నప్పటికీ చంచలం నడుస్తూ ఉంటుంది. దానికి ఆహారమే మంత్రం అన్నట్టు. అందుకే తస్మాత్ సర్వేషు కాలేషు నన్ను స్మరించు. మంత్రం అంటే పరమాత్మ యొక్క స్మరణనే మంత్రం. తర్వాత జ్ఞానం అంటే మహావాక్యాల యొక్క అనుభవమే జ్ఞానం. ఈ చెత్త చిత్తం లోపల వచ్చి చేరేటువంటి చెత్త ఏదైతున్నది కదా, ఈ చెత్త అంతా చిత్తైపోతుంది, అంటే రాకుండా పోతుంది. ఆ ఆనందమే చాలా గమ్మత్తుంటుంది. ఎప్పుడు లేకపోయినా కానీ సంసార సమస్యలతో సతమతమవుతున్నటువంటి వేళ భయపడకుండా పరమాత్మని నామస్మరణ రూపంలోకి వెళ్ళిపోతే దానిది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద చక్కని మార్గం. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా వాటన్నిటిని దాటిపోయేటువంటిది చక్కనైనటువంటి మార్గమే పరమాత్మని నామస్మరణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. ఇది ఏం చేస్తాడంటే ఈ అధ్యాయం లోపల చెప్తున్నాడు. అభ్యాస యోగయుక్తేన, ఈ శ్లోకం లోపల 8వ శ్లోకం, అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇట్లా నేను అలవరుచుకున్నాం అనుకో అర్జున, అభ్యాసమను యోగంతో కూడినది ఏమైపోతుంది, అక్కడ ఇక్కడ వెళ్ళాడని చిత్తం ఇతర విషయములపైకి పోనిదియోగు మనస్సు చేత. తస్మా సర్వేషు కాలేషు, ఆ స్మరణ నువ్వు చేస్తే ఏమైపోతుందంటే అభ్యాసం అయిపోతుంది. అభ్యాసం అయిపోయి దాంతో కూడిపోతావు. యోగంతో కూడినదియు ఇతర విషయములపైకి పోనిదియు. ఎందుకంటే అన్ని విషయాలు పరమాత్మ లోపలే ఉన్నాయి. ఆ పరమాత్మని స్మరణ లోపల మనం ఉన్నప్పుడు ఇంకా ఏ విషయము తీరడము పోవడం అనేటువంటి ప్రసక్తి ఉండదు అన్నట్టు. విషయాలన్నీ పరమాత్మ చేతులు ఉన్నాయి. మన మనసు పరమాత్మని పైన ఉన్నది అన్నప్పుడు ఏ విషయం ఎప్పుడు ఏది కావాలంతా ఆయన చూసుకుంటాడు అనేటువంటి విషయము రావడం వల్ల అది ఎక్కడ పోదిక మనసు చేత అప్పుడు ఏమవుతుంది, అప్రాకృతుడైన పరమాత్మని యొక్క స్వరూపం ఎట్లా, అప్రాకృతుడైన అంటే ప్రకృతి లోపల ఏది కాదు. అప్రాకృతుడైన అంటే ప్రకృతి లోపల ఏది కూడా కానటువంటిది అప్రాకృతమైనటువంటిది. ఎవరి ద్వారా ప్రకృతి ఉన్నదో, ఎవరి శక్తి ద్వారా ప్రకృతి ఆవిర్భవించిందో ఆ పరమాత్ముడు ప్రకృతికి అతీతమైనటువంటి వాడు, అప్రాకృతుడైనటువంటి పరమాత్ముని యొక్క సర్వోత్తముడు. రెండవ లక్షణం ఏంటిదంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. అన్నీ ఉత్తమమైనటువంటి దానికి మూలమైంది అయితే పరమాత్మ వస్తున్నదో అది సర్వోత్తమమైంది ఉంటుంది. పరమాత్మని యొక్క స్వభావం వర్ణన ఇది. పరమపురుషుని, పరమాత్మకు ఇవన్నీ పేర్లు అన్నట్టు. అప్రాకృతుడు, సర్వోత్తముడు, పరమపురుషుడు అనే దిక్కు మరల స్మరించుచు మనుజుడు అతనినే పొందుచున్నాడు. భగవత్ ప్రాప్తి ఎట్లా సాధ్యమైందంటే 7వ శ్లోకంలో చెప్పిన విధంగా నిరంతరము సర్వేషు కాలేషు లోపల స్మరణ చేస్తూ ఉంటే అది ఒక అభ్యాసంగా మారిపోయిన తర్వాత అప్పుడు మనసు ఇంకా నీకు అక్కడ నుంచి పక్కకు జరగదు, కలిసిపోతుంది అన్నట్టు. సాధనతో కలిసిపోతుంది, పరమాత్మతో కలిసిపోతుంది. ఇంకా వేరే విషయాలపైకి పోదు. ఎందుకు పోదు? విషయాలన్నీ పరమాత్మ లోపలనే, పరమాత్మ స్మరణలో నేనున్నా. ఇంకా వేరే విషయాలు నాకు ఆలోచించే అవసరం ఏమన్నది? కర్తవ్య కర్మగా ప్రారంభం కొద్దీ ముందట ఏదొస్తుందో ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసుకొని పోవడమే ఉంటుంది తప్ప సొంత ఆలోచనలు అంటూ ఏముండవు. ఎందుకంటే మనసు బుద్ధి పరమాత్మనికి అర్పించబడ్డది. మనసు లోపల వచ్చే సంకల్పంకు పరమాత్ముడే కారణము. మనసు లోపల వచ్చే ఆ బుద్ధి లోపల వచ్చే ఆలోచనలు కూడా పరమాత్ముడి చైతన్యమే కారణము. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా అక్కడిక్కడ పారేటువంటి ప్రసక్తి ఏముంటుంది? ఉండదు. అటువంటప్పుడు ప్రకృతికి అతీతమైన ఆనందము, అప్రాకృతమైనటువంటిది నిర్విషయ ఆనందం అనేది మనకు లభిస్తుంది.
పరమాత్ముడు సర్వోత్తముడు పరమపురుషుడైన అతని పేర్లు ఇట్లా అభ్యాసంతో మరలా స్మరించుచు మనుషుడు అతనిని పొందుచున్నాడు. అంటే దేహ తాదాత్మ్యత తొలగి ఆత్మభావం లోపల నిలిచిపోవడమే ఏంటిది ఇక్కడ పొందడము అని అర్థం అన్నట్టు. కొత్తగా పొందవలసిన అవసరం లేదు. ఏది నీలో నేనై ఉన్నదే అది లేకపోతే నువ్వు లేనే లేవు. నీవు ఉన్నావంటే అది నీ లోపల ఉంటేనే ఉన్నావు. ఇక పొందేదేమున్నది? దానికి భిన్నమైనటువంటి భావన ఏదైతే ఉందో అది తొలగిపోయిన తర్వాత, దేహ తాదాత్మ్యత తొలగిపోయిన తర్వాత అయమాత్మ బ్రహ్మ భావమే నిలబడ్డప్పుడు ఇటువంటి జ్ఞానోదయమే పరమాత్మని పొందడము. ఇంతకంటే పొందిక మళ్ళీ ఒకటి లేదు అనేటువంటిదే ఈ శ్లోకం యొక్క సారాంశము. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.